नमस्कार बच्चों, मैं श्रीकांत गर्गे आपका स्वागत करता हूं। छात्रों, पाठ को पढ़ने से पहले छात्रों के लिए कुछ सूचनाएं। पहला, विषय प्रवेश ध्यान से पढ़िए, पाठ्य विषय समझिए। दूसरा, पाठ ध्यान से पढ़िए, शब्द का अर्थ समझ में ना आए तो उसके नीचे रेखा खींचिए। तीसरा, रेखांकित शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए। चौथा, समझ में ना आने वाले अंश हो तो छात्र समूहों में या अध्यापक से चर्चा कीजिए। अब छठवीं पाठ, बेटी के नाम पत्र, पाठ को पढ़ेंगे। बेटी के नाम पत्र, बेटी అనగా కూతురు, కూతురి పేరు మీద उत्तरम, కూతురుకు రాసినటువంటి उत्तरम। बच्चों, यहां पर चित्र दिया गया है, उसे देखिए और कुछ प्रश्न भी है, उनके उत्तर देने के प्रयास कीजिए। पहला प्रश्न है, चित्र में क्या दिखाई दे रहा है? क्या दिखाई दे रहा है? हाँ, हाथ में कागज पकड़ा हुआ एक लड़का है और एक थैली स्कूल बैग है। दूसरा प्रश्न, बालक क्या कर रहा होगा? बालक कोई कागज या चिट्ठी पढ़ रहा होगा। तीसरा प्रश्न, हमारे जीवन में पत्र का क्या महत्व है? पत्रों से समाचार या संदेश भेज सकते हैं। कार्यालय पत्र उच्च अधिकारियों से संपर्क करने के लिए बहुत उपयोगी है, इसलिए पत्रों का बहुत महत्व है हमारे जीवन में। अब उद्देश्य देखिए, पाठ का उद्देश्य, पत्र विधा से अपने विचार प्रकट करने का प्रयास करना। छात्रों, यह पाठ पत्र विधा में है। पत्र यानी लेटर, पत्र विधा से अपने विचार प्रकट करने का प्रयास करना, अपनी भावनाएं दूसरों तक पहुंचाने के लिए पत्र भी एक సాధన है। మన యొక్క భావనలను ఆలోచనలను ఇతరులకు చేరవేయడము ఉత్తరము ఒక చక్కటి సాధనంగా ఉపయోగపడుతుంది। भारत के प्रथम प्रधानमंत्री श्री पंडित जवाहरलाल नेहरू जी ने अपनी बेटी इंदिरा के नाम पर यह पत्र लिखा है। नैनी जेल అనగా నైనిటాల్లో ఉన్నటువంటి జైలు అనగా జైలు, స్వాతంత్ర సంగ్రామ సమయంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని జైల్లో పెట్టారు। ఆ సందర్భంలో ఆయన తన కూతురుకు ఉత్తరం రాశారు। కాబట్టి ఇది ఇక్కడ మనము లెటర్ రాసేటప్పుడు ఎప్పుడు కానీ మనం ఏ ప్రదేశం నుంచి అయితే లెటర్ రాస్తున్నామో ఆ యొక్క ప్రదేశం, ఆ స్థానం పేరు ఇక్కడ రాయాలి। దాని తర్వాత నెక్స్ట్ 26 అక్టోబర్ 1930, ఇక్కడ తేదీ మనం ఏ రోజైతే లెటర్ రాస్తున్నామో ఆ లెటర్ రాసేటువంటి తేదీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది। ఎప్పుడు మరి లెటర్ ఎప్పుడు రాశాడు? 26 అక్టోబర్ 1930। ప్రియ ఇందిరా, ఇక్కడ ప్రియమైన ఇందిరా అని రాశాడు। మనకన్నా చిన్నవాళ్ళైతే ప్రియమైన అని సంబోధిస్తాం, ప్రియ ఇందిరా। మనకన్నా పెద్దవాళ్ళైతే అదే కూతురు తండ్రికి రాస్తే పూజ్య పితాజీ, అదే స్నేహితునికి రాసినట్లయితే ప్రియ అనే సంబోధన చేస్తాం। మరి గురువులకు, ఉపాధ్యాయులకు రాసినప్పుడు ఆదరణీయ, గౌరవనీయులైనటువంటి అని సంబోధన చేయవచ్చు। కాకపోతే ఇక్కడ నెహ్రూ గారు ఇందిరా యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ లెటర్ రాశారు, చూద్దాం।
जन्मदिन पर तुम्हें कई उपहार मिलते रहे हैं. జన్మదిన్ పర్ పుట్టినరోజు నాడు కై ఉపహార్ నీకు ఎన్నో బహుమతులు ఉపహార్ అనగా బహుమతి కై ఉపహార్ మిల్తే రహే హే నీకు ఎన్నో బహుమతులు లభిస్తూ ఉంటాయి శుభకామనాయే భీ दी जाती रही है శుభాకాంక్షలు కూడా నీకు తెలియజేస్తూ ఉంటారు पर मैं इस जेल में बैठा तुम्हें क्या उपहार भेज सकता हूं కానీ నేనేమో ఈ జైల్లో కూర్చొని ఉన్నాను ఈ జైల్లో ఉన్నాను జైల్ మే బైఠా తుమ్హే క్యా ఉపహార్ భేజ్ సక్తా హూ నీకు నేను ఏ విధమైనటువంటి బహుమతిని పంపగలను హా మేరీ శుభకామనాయే సదా తుమ్హారే సాత్ రహేగి బహుమతులైతే నేను పంపలేను కానీ నా యొక్క శుభాకాంక్షలు నా యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ సదా తుమారే సాత్ రహేగి నీ పైన ఉంటాయి నీ మీద ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు క్యా తుమ్హే యాద్ హై ఏంటి నీకు గుర్తుకున్నదా కి జోన్ ఆఫ్ ఆర్క్ కి కహానీ జోన్ ఆఫ్ ఆర్క్ అనేటువంటి వీర నారి ఈమె గురించి ఈ లెటర్ చివర్లో ఇచ్చారు అది చివర్లో చదువుకుందాం జోన్ ఆఫ్ ఆర్క్ అనేటువంటి వీరనారి కహానీ కథ నీకు తెలుసు కదా ఈ కహానీ తుమ్హే కితనీ అచ్చి లగి థీ ఆ కథ నీకు ఎంత బాగా నచ్చిందో తుమ్ స్వయం భీ తో ఉసి కి తరహ బన్నా చాహతీ థీ నీవు కూడా జోన్ ఆఫ్ ఆర్క్ లాగా ఆమెలాగా స్వయం అంటే ఆమెలాగా నీవు తయారు కావాలి అని అనుకున్నావు కదా उसी की तरह बनना चाहती थी पर साधारण पुरुष तथा स्त्रियां इतने साहसी नहीं होते కానీ సాధారణమైనటువంటి పురుషులు మరియు స్త్రీలు ఇంత సాహసవంతులు ఇంత ధైర్యవంతులుగా ఉండరు वे तो अपने प्रतिदिन के कामों बाल बच्चों तथा घर की चिंताओं में ही फंसे रहते हैं వారైతే अपने प्रतिदिन के कामों ప్రతిరోజు ఉండేటువంటి ఇంటి పనులు బాల్ బచ్చే పిల్లలు తథా గర్కి చింతావు కుటుంబం యొక్క బాధలు కష్టాలు వాటిలోనే మునిగి తేలుతూ ఉంటారు ఫసే రహతే హై परंतु एक समय ऐसा आ जाता है కానీ ఒకానొక సమయం ఏ విధంగా వస్తుంటుంది అంటే किसी महान उद्देश्य की पूर्ति के लिए सभी लोगों में असीम उत्साह भर जाता है ఒకానొక సమయంలో किसी महान उद्देश्य की पूर्ति के लिए ఒక గొప్ప ఉద్దేశము లక్ష్యము పూర్తి చేయడం కోసం లక్ష్యాన్ని సాధించడం కోసం సభీ లోగో మే ప్రజలందరిలో అసీమ్ ఉత్సాహం అంతులేనటువంటి ఉత్సాహము నిండిపోతుంది అంట సాధారణ పురుష వీర్ బన్ జాతే హై और స్త్రీయా వీరాంగనాయ్ సాధారణ పురుషులు వీరులుగా మారిపోతారు और స్త్రీయా వీరాంగనాయ్ స్త్రీలు మహిళలు వీర నారీమణులుగా మారిపోతారు పిల్లలు మన రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఇలాగే సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పురుషులు స్త్రీలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ధర్నా రాస్తారోకోలు ఉద్యమాలు చేశారు మరి స్వాతంత్ర సంగ్రామంలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితిని మనం చూసాం आजकल हमारे भारत के इतिहास का निर्माण हो रहा है ఇప్పుడిప్పుడే మన భారతదేశపు చరిత్ర యొక్క నిర్మాణం జరుగుతున్నది చరిత్రను మార్చేటువంటి పనిలో మన నాయకులు ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు बापों ने भारतवासियों के दुखों को दूर करने के लिए आंदोलन छेड़ा है బాపు మహాత్మా గాంధీ గారినే బాపు అంటారు మన భారతీయుల యొక్క దుఃఖాన్ని తొలగించడం కోసం ఉద్యమాన్ని లేవనెత్తాడు
స్వాతంత్ర ఆందోళనలు చేపట్టాడు. మై और तुम बहुत ही భాగ్యశాలి है. నేను నీవు ఇద్దరం కూడా చాలా అదృష్టవంతులం. कि यह आंदोलन हमारे आंखों के सामने हो रहा है. ఎందుకు అనగా ఈ స్వాతంత్ర ఉద్యమం ఆందోళనలు మన కళ్ళ ముందు జరుగుతా ఉన్నాయి. और हम भी इसमें कुछ भाग ले रहे हैं. మనం కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నాం, పాల్గొంటున్నాం. एक महान उद्देश्य हमारे सामने है. ఒక గొప్ప ఉద్దేశం, ఒక గొప్ప లక్ష్యం, స్వాతంత్రము, భారతదేశానికి స్వాతంత్రం సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యము మన ముందు ఉన్నది. और इसकी पूर्ति के लिए बहुत कुछ करना है. మరి ఆ లక్ష్యం నెరవేరాలి అంటే మనం ఇంకా చాలా శ్రమించాలి, చాలా చేయాల్సింది ఉన్నది ఇంకా అని అంటున్నాడు. अब सोचना यह है कि इस महान आंदोलन में हमारा कर्तव्य क्या है. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈ గొప్ప ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో మన యొక్క కర్తవ్యం ఏంటి, మనం ఏం చేయాలి. ఇస్మే హమ్ కిస్ తరహ భాగ్ లే. ఈ ఉద్యమంలో, ఈ ఆందోళనలో మనం ఏ విధంగా పాల్గొనాలి. పరంతు జో కుచ్ భీ హమ్ కరే, కానీ మనం ఏం చేసినా కూడా జో కుచ్ భీ కరే హమే ఇతనా అవశ్య స్మరణ రఖనా చాహియే. మనము ఈ మాత్రము మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. కి ఉస్సే హమారే దేశ్కో హాని నా పహుంచే. దాని వలన మన దేశానికి ఎంత మాత్రము నష్టం కలగకూడదు. కई बार हम संदेह में भी पड़ जाते हैं. చాలా సార్లు మనం సందేహంలో పడిపోతాం. हम क्या करे क्या ना करे. మనం ఏం చేయొచ్చో ఏం చేయరాదు అనేటువంటి సందేహంలో పడిపోతూ ఉంటాం. यह निश्चय करना कोई सरल कार्य नहीं है. ఈ విధమైనటువంటి సందేహంలో పడ్డప్పుడు ఏది మంచో ఏది చెడో నిర్ణయించడం అనేటువంటిది అంత తేలికైనటువంటి పనేం కాదు. जब भी तुम्हें ऐसा संदेह हो तो ठीक बात का निश्चय करने के लिए. ఎప్పుడు కూడా, ఎప్పుడైనా నీకు ఈ విధమైనటువంటి సందేహం కలిగినట్లయితే సరి అయినటువంటిది నిర్ణయం ఏదో నిర్ణయించుకోవడం కోసం, నిశ్చయించుకోవడం కోసం मैं तुम्हें एक छोटा सा उपाय बताता हूं. దానికోసం నేను ఒక చిన్న ఉపాయాన్ని చెబుతాను నీకు అంటున్నాడు. तुम ऐसा कोई काम ना करना. నీవు ఎప్పుడు కూడా ఇటువంటి పని చేయకు. ఎటువంటి పని అంటే जिसे दूसरों से छिपाने की इच्छा तुम्हारे मन में उठे. ఆ విషయాన్ని ఇతరులతో దాచిపెట్టాలి అనే కోరిక నీ మనసులో కలగకూడదు. किसी बात को छिपाने की इच्छा तभी होती है. ఏ విషయమైనా ఇతరులతో దాచిపెట్టాలనేటువంటి కోరిక ఎప్పుడు కలుగుతుంది అంటే జబ్ తుమ్ కోయి గలత్ కామ్ కర్తీ హో. ఎప్పుడైనా నీవు తప్పు పని చేసినప్పుడు మాత్రమే ఆ విధమైనటువంటి ఆలోచన వస్తుంది. బహదూర్ బనో और सब कुछ स्वयं ही ठीक हो जाएगा. ధైర్యశాలిగా మారు, అన్నీ తనంత తామే వాటంతట అవే చక్కగా అయిపోతాయి, బాగుపడతాయి అంటున్నా. यदि तुम बहादुर बनोगी तो तुम ऐसी कोई बात नहीं करोगी. ఒకవేళ నీవు ధైర్యవంతురాలిగా మారావనుకో ఈ విధమైనటువంటి ఆలోచనలు, ఈ విధమైనటువంటి తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవు. జిస్సే తుమ్హే డర్నా పడే. వాటి వల్ల నీవు భయపడాల్సినటువంటి సందర్భము రాదు. యా జిస్సే కర్నే మే తుమ్హే లజ్జిత్ హోనా పడే. ఆ పని చేయాలి అనుకున్నప్పుడు నీవు సిగ్గుపడవు. కాబట్టి ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. దేశానికి నష్టము రానటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. నలుగురితో ఈ విషయాన్ని దాచిపెట్టాలి అనేటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండగలుగుతావు. तुम्हें यह तो मालूम ही है कि बापूजी के नेतृत्व में
स्वतंत्रता का जो आंदोलन चलाया जा रहा है, నీకైతే తెలుసు, तुम्हें ये तो मालूम ही है, బాపూజీ के नेतृत्व में, మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో స్వతంత్రతా ఆందోళనలు, స్వాతంత్ర ఉద్యమాలు ఏదైతే నడుపుతున్నామో उसमें छिपा रखने जैसी कोई बात नहीं है. దాంట్లో దాచిపెట్టడం, దొంగచాటుగా చేయడం అనే విషయాలు ఎక్కడా లేవు. हम तो सभी काम दिन के उजाले में करते हैं. మేమైతే ఏ పని చేసినా, ఏ ఉద్యమం చేసినా, ఏ ఆందోళన చేసినా దిన్కే ఉజాలే మే, పగటి పూట వెలుతురులో చేస్తాం. అచ్చా బేటీ అబ్ విదా. సరే అమ్మాయి, ఇంకా సెలవు అని నెహ్రూ గారు తన కుమార్తె ఇందిరతో చెబుతున్నారు. భారత్ కి సేవా కే లియే తుమ్ బహదూర్ సిపాహి బనో. భారతదేశపు సేవ కోసం నీవు ఒక ధైర్యవంతురాలైనటువంటి సైనికురాలుగా మారాలి. సిపాహి అనగా సైనికుడు. యహీ మేరీ శుభకామనా హే, ఇదే నా యొక్క శుభాకాంక్షలు నీ యొక్క పుట్టినరోజుకు అని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తన కుమార్తె ఇందిరకు చెబుతున్నారు. తుమ్హారా పితా జవహర్లాల్, నీ యొక్క తండ్రి జవహర్లాల్. మనం పాఠం మొదట్లో జోన్ ఆఫ్ ఆర్క్ అనే ఒక నారీమణి గురించి మనం ఇక్కడ సందర్భం వచ్చింది. ఇక్కడ ఈ లెటర్ చివర్లో, ఉత్తరం చివర్లో ఈమె గురించి ఇక్కడ బాక్స్ లో ఇచ్చారు, చూడండి. జోన్ ఆఫ్ ఆర్క్ 1412 से 1431 तक ఆమె జీవితకాలం. వే ఫ్రాన్స్ కి వీరాంగనా థీ. ఈమె ఫ్రాన్స్ దేశస్థురాలు, ఫ్రాన్స్ దేశం యొక్క గొప్ప వీర నారీమణి. మన భారతదేశంలో ఏ విధంగా అయితే ఝాన్సీ లక్ష్మీబాయి గారు మనం వీర నారీమణిగా చెప్పుకుంటామో, ఫ్రాన్స్ దేశానికి ఈమె వీర నారీమణి అంటే. इनका जन्म पूर्वी फ्रांस में एक किसान परिवार में हुआ था. ఈమె ఫ్రాన్స్ దేశంలోని ఒక రైతు కుటుంబంలో పుట్టింది. ఏ బచ్పన్ సే హీ సాహసీ థీ. వీరు బాల్యం నుండే చాలా ధైర్యవంతురాలంట. 12 वर्ष की अल्पायु में ही इन्होंने दृढ़ निश्चय कर लिया था कि वे अपनी मातृभूमि फ्रांस को अंग्रेजों के चुंगल से मुक्त कराएगी. 12 సంవత్సరాల వయసులోనే ఆమె దృఢ నిశ్చయం చేసుకున్నది. ఆమె యొక్క మాతృభూమి అయినటువంటి ఫ్రాన్స్ దేశాన్ని ఆ ఇంగ్లీష్ వారి నుండి, బ్రిటిష్ వారి చెర నుండి విముక్తి కల్పిస్తాననేటువంటి ఒక ప్రతిజ్ఞ చేసిందంట. ఇన్హోనే అంగ్రేజోं के विरुद्ध कई लड़ाइयां लड़ी విజయ ప్రాప్తికి. బ్రిటిష్ వారికి, ఇంగ్లీష్ వారికి వ్యతిరేకంగా చాలా యుద్ధాలు చేసింది, అందులో గెలిచింది కూడా. आज भी इनका जीवन प्रेरणा का स्रोत है. ఇప్పటికీ ఆమె యొక్క జీవిత గాథలు ఆ దేశస్తులకే కాదు, అన్ని దేశాలకు కూడా ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. విద్యార్థులు, మరి మీరు కూడా పత్రలేఖన్ ఏ విధంగా రాయాలి, ఉత్తరం ఎలా రాయాలి అనేటువంటి విషయాలు మీరు దీంట్లో తెలుసుకున్నారు. అదేవిధంగా నెహ్రూ గారు తన కూతురికి కల్పించినటువంటి ప్రేరణ మనం కూడా పొందాలని చెప్పేసి కోరుతూ మరొక పాఠంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.